మరోసారి ఉద్యమం చేస్తాము అని చెప్పి సిజేపీ ప్రతినిధులు కేంద్రాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. మరి ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం లేదు. ఇప్పటికే ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది సిజేపీ. ఏంటి సార్ కేంద్రం వ్యూహం ఏంటి? అంటే ఇప్పుడు కేంద్రము లిఖితపూర్వకంగా సోనం వాంగ్చుక్ రాసిచ్చిన దాంట్లోనూ అలాగే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లోనూ ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒక్కరోజు ముందే కూడా అంగీకరించింది ఏంటంటే ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కానీ ఆర్గనైజర్ నిర్వాహకులపై కానీ వాలంటీర్లపై కానీ ఎలాంటి కేసులు ఉండవు అని స్పష్టంగా హామీ ఇచ్చింది. ఈవెన్ జేపీ నడ్డా కూడా ప్రకటించారు అది. ఎలాంటి కేసులు ఉండవు, ఇప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్లను తీసేస్తాం, ఇక ముందు కూడా ఏవి పెట్టము, అది ఢిల్లీలోనే కాదు దేశంలో ఎక్కడ నిరసనలు జరిగినా అని స్పష్టమైన హామీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవంగా ఈ హామీ ఇచ్చాక కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉద్యమం మరి ఒక్కో రోజు కొనసాగాక అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రిజైన్ చేశాక ఫైనల్ గా డీల్ కుదిరింది. ప్రభుత్వానికి ఉద్యమకారులకు ఉద్యమం విరమించుకోబడింది. ఇంత స్పష్టంగా హామీ ఇచ్చాక ప్రభుత్వం దానిపైన నిజాయితీ చూపకపోతే డెమోక్రసీలో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. అంటే విశ్వాసాన్ని గనక సడలితే ప్రభుత్వం పైన పోరాడే ఏ ప్రజానీకం కూడా ప్రభుత్వాన్ని నమ్మరది. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అయితే ఇది నిన్న ఈవినింగ్ కపిల్ సిబ్బల్ తో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకటించారు. చిన్న తర్వాత లేట్ నైట్ ప్రభుత్వ ప్రతినిధులకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయని నాకు గుర్తు. ఉదయాన్నే చూశాను. ఎర్లీ అవర్స్ 1 o'clock సిజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ వీడియో కూడా పెట్టాడు. వీడియో చూద్దాం సార్ ఒకసారి. दोस्तों रात के 1 बज रहे हैं एंड अभी हम लोगों ने जो दिल्ली पुलिस के रिप्रेजेंटेटिव्स थे जो एक तरह से इंटरलोक्यूटर की तरह काम कर रहे थे हमारे डिस्कशंस के लिए, वो आए थे हमसे मिलने एंड हम लोगों से पूछा कि क्या क्या प्रॉब्लम्स आ रहे हैं. हम लोगों ने बताया कि जो वादे किए थे सरकार ने, हमें आशंका है कि वो शायद वादे नहीं रखे जाएंगे. तो वो साथ में ये गवर्नमेंट ऑफ बिहार होम डिपार्टमेंट का जो प्रेस रिलीज है जिसमें उन्होंने बोला है कि सारे एफआईआर वापस लिए जाएंगे प्रोटेस्टर्स के खिलाफ एंड फ्यूचर में भी कोई एक्शन नहीं लिया जाएगा, वो प्रेस रिलीज लेके आए थे. एंड साथ साथ हम लोग बैठ के ये डिस्कस कर रहे थे कि कौन कौन से दूसरे गवर्नमेंट्स हो सकते हैं, स्टेट गवर्नमेंट्स, जो ऐसे सिमिलर नोटिफिकेशंस निकाले जिससे प्रोटेस्टर्स को कोई हार्म ना आए. तो ऐसे ही काक्रोच जनता पार्टी हम लोग पूरे दिन एंड जब से ये प्रोटेस्ट शुरू हुआ है हम लोग प्रोटेस्टर्स के लिए काम कर रहे हैं. एंड अभी हम लोगों ने काफ़ी लंबा डिस्कशन किया, ऑलमोस्ट 1.5-2 घंटे हो गए करते हुए. अभी हम लोग निकल रहे हैं एंड सरकार ने गारंटी दिया है कि कल तक जितने भी हमारे एप्रीहेंशंस थे कि ये स्टेट में कुछ हो जाएगा वो स्टेट में हो जाएगा, उन सब का नोटिफिकेशंस निकल आएगा एंड प्रोटेस्टर्स एक तरीके से सेफ रहेंगे. फ्यूचर में भी उनके खिलाफ कोई एक्शन नहीं होगा. कल हमें और ज़्यादा डिटेल्स पता लगेंगे. हम डे 1 से सारे प्रोटेस्टर्स के साथ खड़े हैं. काक्रोच जनता पार्टी एज अ मूवमेंट हम लोग कभी अबैंडन नहीं करेंगे किसी भी प्रोटेस्टर को. मैं, रत्ना, आशु, अभिजीत, वैष्णवी, सब लोग पूरे टाइम लगे पड़े हैं कि कोई भी प्रोटेस्टर को कोई हार्म नहीं आना चाहिए. ऐसे ही हम लोग एक साथ आगे बढ़ते रहेंगे. दोस्तों रात midnight 1 o'clock రిలీజ్ చేసిన వీడియో సార్. అంటే అందుకే అంటే ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది. ఎందుకంటే వాస్తవంగా నిన్న ఈవినింగ్ మేము మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలిపి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా హెచ్చరించారు. ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ముక్త కంఠంతో అసలు ఈ పోలీస్ ఎక్సెసెస్ పైన డిమాండ్ చేస్తున్నారు. మీరు క్షమాపణ చెప్పాలి, అమిత్ షా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి, ఈవెన్ అమిత్ షా రాజీనామా చేయాలనే స్థాయికి కూడా డిమాండ్ ఉన్నాయి. అందువల్ల పోలీస్ ఎక్సెసెస్ పైన ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో అపోజిషన్ నిలదీస్తోంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించేటువంటి హక్కని. అందువల్ల మీకు పార్లమెంట్ నుంచి ఒత్తిడి ఉంది, న్యాయ వ్యవస్థ నుంచి ఒత్తిడి ఉంది, స్ట్రీట్ ప్రెషర్ కూడా ప్రభుత్వం పైన ఉంది. అందుకే బహుశా లేట్ నైట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రతినిధులు
సమావేశం అయి ఉంటారు. ఎందుకంటే జేపీ నడ్డా స్థాయిలో ఒకసారి అగ్రిమెంట్ కుదిరాక జేపీ నడ్డా ఈజ్ నాట్ జస్ట్ ఎనదర్ యూనియన్ మినిస్టర్. మీకు ఆయన ఏమి మిత్రపక్షాల మంత్రి కాదు, భారతీయ జనతా పార్టీ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వెరీ హైలీ డిస్టింగ్విష్డ్ రెస్పెక్టబుల్ పొలిటికల్ లీడర్. సో మీకు ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ కూడా చాలా సౌమ్యుడు కనుక బహుశా ఆయన మీద నమ్మకంతో ప్రతినిధులు అంగీకరించి ఉండాలి. అందువల్ల ఆయన జేపీ నడ్డా క్రెడిబిలిటీకి ఇది ఒక ప్రశ్నగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం గనక దీన్ని సరిగా డీల్ చేయకపోతే, హ్యాండిల్ చేయకపోతే. హెల్త్ మినిస్టర్ హోదాలో జేపీ నడ్డా వెళ్ళినా భారతీయ జనతా పార్టీ ఒక అఖిల భారత స్థాయి నాయకుడే నేరుగా చర్చలో పాల్గొన్నారు. సోనం వాంగ్చుక్ పల్లరసం ఇచ్చి మీకు దీక్షను ఉపశమనింపజేసింది కూడా జేపీ నడ్డాయే. ఇప్పుడు జేపీ నడ్డానే మీడియేటర్ గా ఉండి మీకు ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చాక వాటికే దిక్కు లేకపోతే ఇక పార్టీ బీజేపీ క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ గా మారిపోతుంది. బహుశా అది గుర్తించి ప్రభుత్వం జాగ్రత్త పడ్డట్టుంది. ఎందుకంటే ముఖ్యంగా అస్సాం, బీహార్, బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఈ కేసులు పెడుతున్నారు. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని పాజిటివ్ గా తీసుకొని తమ పొరపాట్లు అర్థం చేసుకొని ఆ పొరపాట్లను సరిదిద్దుకునే పని చేయడం లేదు. ఇది కేవలం ఒక వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఈ సమస్య వస్తుంది. మీకు ఒక్కసారి గనక ఇప్పుడు మీకు కేరళకు చెందిన బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్, ఆర్ఎస్ఎస్ లో ప్రముఖుడైనటువంటి టీజీ మోహన్ దాస్ నేతలు కాల్చిపడేస్తే వాళ్ళు నాకైతే ఛాన్స్ వస్తే అని మాట్లాడారు. సో ఆర్ఎస్ఎస్ డిసోసియేట్ చేసుకుంది, తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ప్రకటించింది. మాకు సంబంధం లేదు ఆయన స్టేట్మెంట్ అని. ఎందుకు ఈ రకమైన మాటలు అక్కడ ఇక్కడ వినబడుతున్నాయి? ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వ్యవహరిస్తున్నాయంటే కారణం భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తీసుకున్న వైఖరి వల్ల ఈ సమస్య వస్తుంది. హానెస్ట్ గా యాక్సెప్ట్ చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. మీకు ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అంటూ పార్లమెంట్ లో చేసిన నినాదాలకు కానీ, ఆయన సన్మానం చేయడం కానీ, అంటే యొక్క హానెస్ట్ గా ఒక తప్పు తెలుసుకొని ఒప్పందం చేసుకోలేదు. వ్యూహాత్మకంగా ఢిల్లీలో పరిస్థితుల్ని చేయి దాటిపోతున్నాయి కనుక మాత్రమే వెనక్కొచ్చారు అనేటువంటిది పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులకు వెళ్ళింది అనుకోండి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు అలా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి బీజేపీ జాతీయ నాయకత్వం. ఒక్కసారి ప్రభుత్వం తరఫున ఇచ్చిన కమిట్మెంట్ కు వాల్యూ లేకపోతే డెమోక్రసీ చాలా ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఇక పోరాడే ప్రజలు ఎప్పుడు పోరాటాల వదలరు. ఎందుకంటే ప్రభుత్వాలపై నమ్మకం లేకపోతే ఇంకేముంటుంది. అందువల్ల ప్రభుత్వం ఎంత స్పష్టంగా, ఎలాంటి అస్పష్టత కూడా లేదు, లాంగ్వేజ్ లో తేడా లేదు, ఏమీ లేదు, క్లియర్ గా అన్నారు. సో అన్న తర్వాత మీరు దానికి కట్టుబడి ఉండకపోతే ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో వాళ్ళు గుర్తించేటువంటి పని చేస్తుంది. అందువల్ల మీరు ఇంకో ముఖ్యమైన అంశం కూడా బీజేపీకి అర్థం కావాల్సింది, పాల్గొన్న ప్రొటెస్టులంతా మీ వ్యతిరేకులు కారు, వాళ్ళు మన సాధారణ బిడ్డలు. వారేమి రాజకీయ పార్టీల కార్యకర్తలు కారు. వారి పట్ల అంత కక్ష ఉండాల్సిన అవసరం లేదు. వారు ఒక ఆవేదనతో కడుపు మంది రోడ్డు మీదకి వచ్చారు. అలా రోడ్డు మీదకి వచ్చిన వారిని అందరినీ శత్రువులుగా తీసుకుంటే అది రాజకీయంగా కూడా సరైనటువంటి దృక్పథం కాదు కదా. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇరాన్ ఈ భూమి మీద లేకుండా చేస్తాం, భారీ దాడులు చేస్తాము